నమస్తే, నా పేరు సిద్ధప్ప. నేను బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీలో డీజీగా వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు అనంతపూర్ జిల్లా ఉరవకొండ మండలం గడేవోతురు విలేజ్లో రైతు కుళ్ళైన పొలంలో ఉన్నాము. కుళ్ళైనకి ఎకరాకు 330 ml బెస్ట్ మ్యాను, ఎకరాకి 330 mlతో రాన్ఫెన్ కొట్టించడం జరిగింది. కొట్టక ముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు బెస్ట్ మ్యాన్ రాన్ఫెన్ కొట్టారు కదా, కొట్టక ముందు ఏ విధంగా ఉందన్న? మేము కొట్టక ముందు తెల్లదోమ, పచ్చిదోమ, ఎర్రనల్లి, బ్లాక్ ట్రిప్స్ దండిగా భారీగా ఉన్నాయన్న దీంట్లో. ఓకే. కొట్టిన తర్వాత వారం 5 రోజులకినా ఈగుర్లు కూడా బాగా నీట్గా వస్తున్నాయి, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఈ సైడ్ పంగులు కూడా బాగా వస్తున్నాయన్న. అన్నీ ఎర్రనల్లి, పచ్చినల్లి, తెల్లదోమ, బ్లాక్ ట్రిప్స్ అన్నీ నీట్గా అయిపోయి బాగా నీట్గా వస్తుంది నా పైరు మాత్రం. ఇప్పుడు కొట్టక ముందు పైరు ఏ విధంగా ఉందన్న? నాకు కొట్టక ముందు అంతా గుళ్ళు బింగితో ఉందన్న. కొట్టిన తర్వాత ఒక వారం అట్లా ఇడిసేనా బాగా నీట్గా ఫ్లవరింగ్, ఈగర్లు కూడా బాగా నీట్గా వస్తున్నాయినా, సైడ్ పంగులు కూడా బాగా వచ్చాయి. ఓకే. పచ్చదోమ, తెల్లదోమ, బ్లాక్ ట్రిప్స్, ఎర్రనల్లి బాగా క్లియర్ అయిందని చెప్తున్నారు. క్లియర్ అయిపోయినాయి. రైతులు ఎవరైనా వాడచ్చా దీన్ని? వాడొచ్చినా బాగుంటుంది. మీరు ఏమని చేస్తారు రైతులకి? నాకు కొడితే బాగుంటుంది చిన్న, బ్రహ్మాండంగా ఉంటుంది, రిజల్ట్ మాత్రం బాగుంటుందన్న. మేమైతే మళ్ళీ కొట్టాలనుకున్నాము ఇంకో రౌండ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.